ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మొదటి రోజే రాష్ట్ర వ్యాప్తంగా 5,544 ఫైళ్లు పరిష్కారమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 99 రోజుల కార్యక్రమాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 40,071 వార్డులో మొదటి రోజు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వివిధ ప్రాంతాల్లో పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అధికారులు శ్రద్ధతో నిర్వహించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మహబూబాబాద్లోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మంత్రులు, అధికారులందరూ బాధ్యతగా విధులు నిర్వహిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. డివిజన్ల వారీగా ఈ కార్యక్రమాన్ని కొంత పకడ్బందీగా చేసి ప్రజలకు మరి కార్యక్రమం జరుగుతుందనే విషయాన్ని తెలియజెప్పి ప్రజలు వచ్చే విధంగా, ప్రజలు మరి వాళ్ళ సమస్యలను మన దృష్టికి తీసుకొచ్చే విధంగా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి వెళ్ళి మనం ప్రజల సమస్యలను తీసుకొని అక్కడ పరిష్కారం అయ్యేవి వెంటనే అక్కడ పరిష్కారం చేస్తూ కొంత పరిష్కారం కావాల్సినవి ఉన్నాయో వాళ్ళకి తెలిసే విధంగా మీరు అధికారుల ద్వారా అవి కూడా పరిష్కరింపజేయాలనేది మా యొక్క అభిప్రాయం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తగిన కార్యాచరణను రూపొందించుకోవాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనరసింహ అధికారుల్ని ఆదేశించారు. కలెక్టరేట్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై ఉమ్మడి జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యక్రమాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా విజయవంతం చేయాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ కోరారు. కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అగ్రభాగాన నిలిపేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని చైర్మన్ సామినేని సుజాత, కమిషనర్ సంపత్ కుమార్ ప్రారంభించారు. ముందుగా కార్యాలయంలో కౌన్సిలర్లు మెప్మా, పారిశుద్ధ్య సిబ్బందితో ప్రగతి ప్రణాళిక ప్రతిజ్ఞను చేయించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం నాగినేపల్లిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనుల్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు. పలు దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణపు పనుల్ని మరింత వేగవంతంగా పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మొదటి రోజే 5,544 సమస్యలు పరిష్కారమయ్యాయి. కార్యక్రమంలో అధికారులు పూర్తి బాధ్యతతో పనిచేయాలని మంత్రులు సూచించారు.